మనస్సే మిత్రుడు, మనస్సే శత్రువు. ఒక్క మనస్సే మనిషిని గగనానికి తీసుకెళ్ళగలదు. అదే మనస్సు నేలకు, నరకానికి కూడా తీసుకెళ్ళగలదు. మనిషికి ఉన్న అతి శక్తివంతమైన ఆయుధం అతని మనస్సు. అదే ఆయుధం అతనిని దేవుడిలా మార్చగలదు, లేదంటే రాక్షసుడిలా మార్చి అతన్ని నాశనం చేయగలదు. భగవద్గీత ప్రకారం మనస్సును జయించిన వాడు మనస్సు అతనికి మిత్రుని లాంటిది. కానీ మనస్సును జయించలేని వాడికి అదే మనస్సు ప్రమాదకర శత్రువుగా మారవచ్చు. మనస్సు ఒక బలమైన శక్తి. మనస్సు అనేది ఒక అద్భుత శక్తి. మన ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రవర్తనలు ఇవన్నీ దీనివల్లే రూపుదిద్దుకుంటాయి. మనస్సు అనేది మిత్రుడైతే ఎలా ఉంటుందంటే, ధైర్యాన్ని నింపుతుంది. మనస్సు దారి చూపుతుంది. మనల్ని మన శక్తుల పట్ల నమ్మకంతో నింపుతుంది. మన జీవితం ఒక శాంతియుత యాత్రగా మారుతుంది. మనస్సు శత్రువైతే అసూయ, కోపం, ఆక్రోశం ఇవన్నీ చీకటిలోకి నెట్టేస్తాయి. మనస్సు శత్రువైతే జీవితాన్ని పాడు చేసుకునేలా మనస్సు చేయగలదు. ఈ విషయం గురించి కొన్ని మార్గదర్శక సూత్రాలు తెలుసుకుందాం. ఆత్మ పరిశీలన. ప్రతిరోజు కొన్ని నిమిషాలు మన మనస్సుతో మౌనంగా మాట్లాడాలి. ధ్యానం. మనస్సును క్రమపదంలో పెట్టే శక్తివంతమైన సాధన. సాత్విక ఆహారం, పరిసరాలు, పచ్చని తోట, ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి. సత్సంగం. మంచి పుస్తకాలు, మంచి వ్యక్తులు మనస్సుకు అద్భుతమైన ఔషధం. స్వీయ నియంత్రణ. మనస్సు ఎటుపోతుందో తెలుసుకోవాలి, దానిని నియంత్రించాలి. మన అసలు శత్రువు ఎవరంటే, మన శత్రువు మన బయట ఉండడు. కోపం, అసూయ, బాధ ఇవన్నీ మనస్సులోనే పుట్టేవి. మనిషి తన మనస్సును జయించలేకపోతే మనస్సే అసలైన శత్రువుగా తయారవుతుంది. దీని ఎలా ఉపసంహారం చేసుకోవాలంటే, జీవితాన్ని నిర్మించేది మనస్సే కాబట్టి మిత్రుడైన, శత్రువైన జీవితం మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనస్సును మిత్రుని వలె చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన శత్రువు బయట కాదు. మనిషి మనస్సును జయించుకుంటే అతని మనస్సే శత్రువుగా మారే ప్రమాదం ఉండొచ్చు.